నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి. ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు
సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం పోలవరం సాకారము చేయగా రక్తం పొంగిపోతా ఉంది. ఆవేదన ఉండదండి. ప్రతిపాదించగరేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా. ఇది ఒరిజినల్ గా క్లే ల్యాండ్, క్లే ల్యాండ్ అదే అడిగారు. అది శాండ్ ల్యాండ్. మనం ఫ్యాన్ ఫీల్ చేసినప్పుడు ఇదివరకు మనము డయాఫ్రమ్ వాల్ వేసినప్పుడు దీస్ ఆర్ ద ప్యానల్స్ ఆల్మోస్ట్ 190 మీటర్స్ డెప్త్ వరకు లాస్ట్ అప్రాక్సిమేట్ ప్రొఫైల్. ఇప్పుడు కూడా సేమ్ రిప్లికేషన్. ఇదంతా రాక్, ఇదంతా రాక్, ఇదంతా రాక్. అదే ఇప్పుడు ఆపరేషన్ ప్లాట్ఫామ్ ఈ విధంగా 40 మీటర్ల పెట్టి మనం తయారు చేసింది. ఇదంతా క్లే ఫిల్ చేసి ఈ విధంగా వాల్స్ కడతాం సార్. దీంట్లో ఆ మిషన్ ఉన్న దీన్ని గ్రాబింగ్ తోటి దీన్ని తీసుకుంటూ హోల్ బిల్ చేసుకుంటూ దాన్ని చేసేటప్పుడు ఈ కొలాబ్స్ అవ్వకుండా బెంటనర్స్ అనేది మొత్తం ఫిల్ చేసేస్తాం సార్. సో ఈ బెంటనర్స్ కూడా సర్క్యులేట్ చేస్తూ ఉంటారు సార్. సో దట్ ఈ శాండ్ ఇలా మిక్స్ అయిపోయి అన్ని క్లీన్ చేసి మళ్ళీ బెంటనర్స్ అనేది వచ్చేలాగా చేస్తాం సార్. సో ఇది వాటర్ కంటే కూడా హైయర్ డెన్సిటీ లాగా వాల్ టు వాల్ మొత్తం అది వచ్చేది చూస్తారండి. మీరు అడిగారు కదా సార్, ఇది ఒరిజినల్ ప్రొఫైల్. మన ఎగ్జిస్టింగ్ ఇదివరకు మనం తీసుకున్నప్పుడు లాంటి ప్రొఫైల్ ఇది సార్. ఈ బాటమ్ లైన్ ఏది కనిపిస్తుంది అది రాక్ ప్రొఫైల్ సార్. ఇదంతా ఈ కలర్లో ఉన్నదంతా కూడా శాండ్. శాండ్ తర్వాత రాకే సార్ ఈ పోర్షన్ అంతా. ఈ రెడ్ కలర్లో ఉన్నది, బ్రౌన్ కలర్లో ఉన్నది ఇది క్లే సార్. సో ఇది ఆల్మోస్ట్ మనకి 1020 మీటర్స్ దగ్గర నుంచి ఈ 1620 వరకు కూడా ఇదంతా క్లే రీచ్ కింద ఉంది సార్. ఈ పోర్షన్లో మనం చేసేటప్పుడు కొంత అంతకుముందు ఇది పైదాకా ఉండేది సార్. కవర్ అయినందువల్ల ఇది కొంత పైన శాండ్ మ్యాట్ వేసేసింది సార్. ఇప్పుడు ఏమైందంటే మనం ఏదైనా ట్రీట్మెంట్ చేయాలంటే కొన్ని చోట్ల పైన శాండ్ తర్వాత క్లే కింద వస్తుంది. కిందకి పెనిట్రేట్ అవుతుంది. సరిగ్గా పెనిట్రేట్ కావట్లేదు. స్టోన్ వాటిలో క్లేలో ట్రీట్మెంట్ డిఫరెంట్ సార్. స్టోన్ కాలమ్స్ అని రాయి ఇప్పుడు ఇట్లా హోల్ వేసేది రాళ్ళు ఫిల్టర్స్. సో ఇక్కడ ఏం చేయాలనేది అసలు కన్ఫ్యూషన్. లాస్ట్ 3 years డెసిషన్స్ నాట్ పెట్టింది. మన ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వచ్చిన తర్వాత మీరు అంత మటుకెళ్ళి కింద కాంపాక్ట్ అయింది కాబట్టి దట్ షుడ్ నాట్ ఎనీ ప్రాబ్లం అన్నారు. ఆ కాంపాక్ట్ ఎంత మటుకు అయింది అసెస్ చేయడానికి ఓడోమీటర్ టెస్టింగ్స్ అని చేస్తున్నారు సార్. అది మంత్ అన్ని రిజల్ట్స్ వస్తాయి.